హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నదానిపై బీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొంది. లాయర్లతో విచారణకు వెళ్లటానికి ఒప్పుకుంటుందా లేక ఒంటరిగానే విచారణకు వెళ్లమంటుందా అన్నదానిపై టెన్షన్ నెలకొంది. నందినగర్లోని ఇంట్లో నుంచే తన లీగల్ టీంతో మాట్లాడుతున్నారు కేటీఆర్. హరీష్ రావు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్తో ఉన్నారు. నందినగర్లోని ఇంట్లో నుంచే తన లీగల్ టీంతో మాట్లాడుతున్నారు కేటీఆర్. ప్రస్తుతం హరీష్ రావు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్తో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ కేటీఆర్ నివాసం నుంచి అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఓవర్ టు యు. ఎస్ భోగి, రేపు ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి కేటీఆర్ తాను ఒక్కడు హాజరవ్వాలా లేకుంటే లీగల్ టీంతో హాజరవ్వాలా మరికొద్దిసేపట్లో తెలియబోతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఆ లీగల్ టీంతో కలిసి వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అందుకోసమే లీగల్ టీంతో కలిసి వెళ్ళేటటువంటి అంశంపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత ఆ పిటిషన్ విచారణకు వస్తుంది కాబట్టి ఏం చెప్తుంది హైకోర్టు అనేది ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. కొద్దిసేపటి క్రితమే నందినగర్లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసానికి హరీష్ రావుతో పాటుగా ఆ కవిత కూడా ఇక్కడికి వచ్చారు. తో పాటుగా కొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ ఇదే కేసుకు సంబంధించి ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది. అక్కడ అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ విచారణ కూడా కొనసాగుతుంది. అక్కడ మరొక వీరన్ రెడ్డి కూడా అక్కడ హాజరయ్యారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఏం చెప్తారు, అక్కడ ఎట్లాంటి విచారణ జరుగుతుందనేది ఒకవైపు చూస్తూనే రేపు జరగబోయేటటువంటి విచారణకి ఏసీబీ ముందుకు వెళ్ళేటటువంటి విచారణకు వెళ్లే సమయంలో ఎలా ప్రొసీడ్ అవ్వాలన్న దానిపై వాళ్ళు చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే కేటీఆర్ నిన్నటి నుంచి చెప్పినటువంటి దాని ప్రకారం నేను సిద్ధంగా ఉన్నాను, విచారణకు సంబంధించి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఈ విచారణకు వెళ్ళేటటువంటి సమయంలో తనతో పాటు లీగల్ టీం తీసుకుని వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ లీగల్ టీంని అలో చేయలేదనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. చూడొచ్చు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఇప్పుడే బయటికి వస్తున్నారు, చర్చిస్తున్నారు. అంటే హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, హైకోర్టు ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఇస్తుంది, అక్కడ లేపు లీగల్ టీంతో వెళ్ళడానికి లీగల్ టీంతో వెళ్ళడానికి అనుమతి ఇస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. లీగల్ టీంతో వెళితే ఏ విధమైనటువంటి విచారణలో ఏ విధంగా మాట్లాడాలి, ఒకవేళ లీగల్ టీం లేకుండా కేవలం ఒక్కరినే అరెస్ట్ చేస్తే కేటీఆర్ మాత్రమే రావాలని చెప్పి ఇటు హైకోర్టు డైరెక్షన్ ఇస్తే అప్పుడు ఏ విధంగా విచారణ ఎదుర్కోవాలన్న దానిపై కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇటు ఈ లీగల్ టీం ప్రధానంగా అంటే 2 రోజుల క్రితం ఏసీబీ విచారణ దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో కూడా కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ దగ్గర వరకు వెళ్ళి లీగల్ టీంతో కలిసి లోపలికి వెళ్తానని చెప్పారు. కానీ అక్కడ అనుమతి లేదు, కేవలం కేటీఆర్ మాత్రమే రావాలని చెప్పి దాదాపు అరగంట సేపు రోడ్డు మీదనే బైఠాయించి వచ్చేసినటువంటి కేటీఆర్ ఆ తర్వాత అదే విచారణకు సంబంధించి నేను విచారణకి హాజరవుతాను, కానీ ఏసీబీ ఒప్పుకోవట్లేదు, లీగల్ టీంతో రావడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇక ఇలా కాదు, కోర్టులోనే తేల్చుకుంటాం, కోర్టు డైరెక్షన్తోనే తాము వెళ్తాం అనే విధంగా కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్పడం జరిగింది. అందుకే రేపు జరగబోయేటటువంటి విచారణకు సిద్ధంగా ఉన్నానని, అందుకోసం ఆ లీగల్ టీంను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే హైకోర్టు ఇచ్చేటటువంటి డైరెక్షన్ మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. హైకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది, లీగల్ టీం తో వెళితే ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళు అక్కడ ఫేస్ చేయాల్సినటువంటి సమయంలో లీగల్ టీం తనకు ఏ విధంగా సహాయపడుతుంది అనే విధంగా కూడా ఆయన బేరీజ్ వేసుకుంటున్నారు. ఒకవేళ హైకోర్టు నిన్నట్లాగానే క్రాష్ పిటిషన్ ఏ విధంగానైతే కొట్టివేత జరిగి కొంత వీళ్ళకి ప్రతికూలంగా తీర్పు వచ్చిందో, ఈరోజు కూడా కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ని కొట్టివేసి లీగల్ టీంతో అనుమతి లేదు, కేవలం ఏసీబీ పిలిచినటువంటి విధంగానే ఎవరైతే విచారణకు పిలిచారో ఆయన మాత్రమే, అంటే కేటీఆర్ మాత్రమే హాజరు కావలసి వస్తే ఏ విధంగా అక్కడ మాట్లాడాలి, అక్కడ ఏసీబీ విచారణని ఎలా ఎదుర్కొనాలి అన్నదానిపై చర్చిస్తున్నారు. లీగల్ టీంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలతో పాటు కూడా మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఫోన్లో కూడా కేసీఆర్తో సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఇటు హరీష్ రావు అదేవిధంగా కవిత కూడా వచ్చారు. నిన్న ఉదయం నుంచే నందినగర్ నివాసానికి వచ్చినటువంటి కేటీఆర్ నిన్న రాత్రి కూడా ఇక్కడే బస చేశారు, రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు. అయితే లీగల్ టీం కొద్దిసేపు క్రితమే లీగల్ టీంతో కూడా మాట్లాడుతున్నారు. కొద్దిసేపు క్రితం ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి వెళ్లాల్సి ఉన్నా సరే 1 గంట లేట్గా వెళ్తామని ఇప్పటికీ సమాచారం కూడా ఇచ్చారు. 12 గంటలకి డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఉందని వెళ్తున్నామని చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఆ లీగల్ టీంతో దీనికి సంబంధించి మధ్యాహ్నం తర్వాత విచారణ ఉంది కాబట్టి 1 గంట తర్వాత అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఒక ఉత్కంఠ దీనికి సంబంధించి
లీగల్ టీంతో మాట్లాడుతున్నటువంటి ఈ సమయంలోనే వెంటనే ఏదైనా అవకాశం అంటే ఒకవేళ ఇక్కడ హైకోర్టులో తమకు అనుకూలంగా రాకుండా కేవలం కేటీఆర్ మాత్రమే వెళ్ళాలి, లీగల్ టీంని లోపలికి అనుమతించము, ఏసీబీ దగ్గరికి వెళ్ళేటటువంటి సమయంలో అనుమతించము అని చెప్తే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండాలి, రేపు విచారణకు హాజరవుతామని చెప్పి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. నిన్న కూడా హరీష్ రావు మీడియా సమావేశంలో చెప్పారు, కేటీఆర్ కూడా నిన్న రాత్రి చెప్పారు. కాబట్టి ఎలా ప్రొసీడ్ అవ్వాలన్న దానిపై కూడా చర్చిస్తూ ఉన్నారు.